హలో అండి. అందరికీ నమస్తే. ఈరోజు ఆగస్టు 8 అండి 2025 వరలక్ష్మి వ్రతం అన్నమాట. మా ఇంట్లో కూడా ఈరోజు నేను వరలక్ష్మి వ్రతం చేస్తున్నాను. మీ అందరికీ కూడా ఆ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఈ వీడియో ఏంటంటే వరలక్ష్మి వ్రతం పూజ మొత్తం ఈ వీడియోలో చేశామన్నమాట. పార్ట్ 1 కూడా నేను వీడియో చేశాను, నిన్ననే అప్లోడ్ చేశాను. అది కూడా ఒకసారి చూడండి. అందులో ముందు ప్రిపరేషన్స్, ప్రసాదాలు తయారు చేయడం ఇదంతా ఉందన్నమాట. ఈ వీడియోలో అయితే అమ్మవారి పూజని, ఇంకా వాయనాలు, తులసి పూజ ఇవన్నీ ఈ వీడియోలో మీరు చూడొచ్చు. కలశం డెకరేషను, వరలక్ష్మి వ్రతము, ఇంకా వాయనాలు ఇవ్వడము ఈ వీడియోలో మీరు చూడొచ్చు. ఈ కలశం పెట్టడం వరలక్ష్మి వ్రతంలో ముఖ్యమైనదండి. మా వారేమో దేవుడి రూమ్ అంతా శుభ్రం చేసేసి ఫోటోలన్నీ తుడిచి బొట్లు పెట్టేసి ఇప్పుడు పూజకి రెడీ చేస్తున్నాడు. కలశం పెట్టడం కోసం ఫస్ట్ ఒక క్లాత్ పరిచి పీట వేసుకొని పీట పైన ముగ్గు వేసి ఒక ప్లేట్ తీసుకొని అందులో బియ్యం పోసి ఒక కలశం చెంబులో నీళ్లు తీసుకొని ఆ బియ్యం పైన ఉంచాలి. ఆ తర్వాత ఆ నీళ్ళల్లో పసుపు, కుంకుమ, పువ్వులు, మంగళకరమైన వస్తువులు, ఇంకా ఒక 1 రూపీ కాయిను, బెల్లము ఇవన్నీ వేసి మనసులో కోరికలు కోరుకోవాలి. కలశం నీళ్ళల్లో మామిడాకులైనా లేకపోతే 5 తమలపాకులైనా పెట్టుకోవచ్చు. ఇంకా కలశం చెంబుకి చుట్టూ ఇలా బొట్లు పెట్టుకోవాలి. తరువాత మనం తీసుకున్న కొబ్బరికాయనే లక్ష్మీ స్వరూపం అన్నమాట. ఆ నీళ్ళల్లో ఈ కొబ్బరికాయని ఉంచాలి. ఇదంతా వరలక్ష్మి వ్రతం పార్ట్ 1 వీడియోలో పెట్టాను. అయితే కలశం కంప్లీట్గా పెట్టడం చూపిస్తే బాగుంటుంది కదా అని ఒక 2 మినిట్స్ ఈ వీడియోని కూడా యాడ్ చేశాను. ఇంకా నేనైతే అమ్మవారి కలశం డెకరేషన్ కోసం ఇలా చీరని, బ్లౌజ్ పీస్ని తయారు చేస్తున్నాను. క్రీమ్ కలర్ ఉన్న బ్లౌజ్ పీస్ ఏమో కింద చీరలాగా కట్టడానికి కుచ్చులు పెట్టుకున్నాను. ఈ బ్లౌజ్ పీస్కి ఏమో ట్రయాంగిల్ షేప్లో ఇలా మడత పెట్టి పిన్నులు పెట్టుకున్నాను. ఇది కొబ్బరికాయ పైన ఇలా బ్లౌజ్ పీస్ని పెడతామన్నమాట. ఇదిగోండి, ఈ వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ విధంగా చేస్తే అందంగా కలశంకి చీర కట్టడం వచ్చేస్తుంది. బ్లౌజ్ పీస్తో మనం ఎంత చిన్న చిన్న కుచ్చులు పెడితే ఆ చీర అంత బాగా కనిపిస్తుందండి. వరలక్ష్మి వ్రతం రోజే మా పెళ్ళి జరిగిందనమాట. అందుకనే ఆ రోజు నుంచి మేము ఎప్పుడు మా మ్యారేజ్ డేని వరలక్ష్మి వ్రతం రోజే చేసుకుంటాము. ఇదిగోండి, ఇలా శారీ ప్లీట్స్ని ఈ సైడ్ పట్టుకొని వెనకల ముడి వేస్తే అది చీరలాగా వస్తుంది. ఇంకా కొబ్బరికాయ పైనేమో ఇలా గ్రీన్ కలర్ది ట్రయాంగిల్ షేప్లో ఒక బ్లౌజ్ పీస్ పెడితే అమ్మవారి స్వరూపంలాగా కనిపిస్తుంది. ఇప్పుడు అమ్మవారి ఫేస్ ఉంటుంది కదా, అది తీసుకొచ్చి ఈ కొబ్బరికాయకి ఇలా ఫేస్ని కడతామన్నమాట. పూజ మొదలుపెట్టే ముందు మనం రెడీ అయ్యి రావాలి. అందుకనే ఇలా చీర కట్టుకొని రెడీ అయ్యి వచ్చేసాను. పూజలో కూర్చుంటే ఒకసారి ఇంకా లేయకూడదన్నమాట. ఇంకా వాకిలికి కూడా తోరణాలు కట్టేశాము. మామిడాకులు తోరణాలు కట్టేశాము డోర్కి. అమ్మవారికి పెట్టే నగలు ఇవన్నీ పసుపు నీళ్ళల్లో కడిగేసి శుభ్రంగా తుడుచుకొని ఆ తర్వాతే అమ్మవారికి అలంకరించాలి. బంగారమైన ఏ ఆభరణమైనా, పువ్వులు ఇవన్నీ కూడా పసుపు నీళ్ళు చల్లుకోవాలి. ఆ తర్వాత గౌరమ్మని తయారు చేస్తున్నాను. పసుపు విఘ్నేశ్వర స్వామి కూడా ఇదే అన్నమాట. ఒక ప్లేట్లో బియ్యం పోసి కొన్ని చిన్న చిన్న విగ్రహాలు ఉన్నాయి కదా, అక్కడే ఈ పసుపు గౌరమ్మని కూడా పెడుతున్నాను. ఒక చిన్న తమలపాకు వేసి నీళ్ళతోటి పసుపు గౌరమ్మని తయారు చేసుకొని ఆ తమలపాకుపై పెట్టి వినాయక స్వామిలాగా భావించి పూజించుకోవాలి.
శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్ అగజానన పద్మార్గం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే అంటూ ఫస్ట్ వినాయక స్వామి శ్లోకాన్ని చదువుకోవాలి. ఏ వ్రతం చేసినా ఫస్ట్ వినాయక స్వామితోటి మొదలు పెట్టాలి. ఆ తర్వాత నువ్వుల నూనెతో కానీ ఆవు నేతితో కానీ దీపాలని వెలిగించుకోవాలి. 2 ఒత్తులేసి దీపాలు వెలిగించుకుంటే సాయంత్రం వరకు వెలుగుతూనే ఉంటాయి. ఏ పూజలో అయినా ఆకు, ఒక్క, పసుపు, కుంకుమ, పువ్వులు, అక్షింతలు, గంధము, తాంబూలము దేవుళ్ళకి తప్పకుండా సమర్పిస్తారు. ఆ తర్వాత బట్టలు కూడా సమర్పిస్తారు. ఇంకా వరలక్ష్మి వ్రతం రోజు కాయిన్ కొనుక్కుంటే ఆ కొత్త కాయిన్ని కూడా ఇక్కడ అమ్మవారికి అలంకరించి పూజ చేసుకోవాలి. ఒక్కసారి కుటుంబంలో వ్రతము అన్నవి ఏవైనా మొదలు పెడితే సంవత్సరంకో, 3 సంవత్సరాలకో, 5 సంవత్సరాలకు ఒకసారైనా ఖచ్చితంగా చేస్తూ ఉండాలి. సత్యనారాయణ స్వామి వ్రతమైన, నోములైనా, ఇంకా ఇలా వరలక్ష్మి వ్రతమైన. వరలక్ష్మి వ్రతం చేస్తే ఒక అమ్మవారిని మాత్రమే పూజించడం కాదు, వెంకటేశ్వర స్వామిని కూడా పూజించాలన్నమాట. ఆ స్వామికి కూడా ఇక్కడ తాంబూలం పెడుతున్నాను. ఇంకా వినాయక స్వామికి కూడా తాంబూలం పెట్టాలి. ఆ తర్వాత అమ్మవారికి చీరతో సహా తాంబూలము, వాయనము ఇస్తాము. లక్ష్మీదేవి అమ్మవారు పాల సముద్రంలో ఇంచి తామర పువ్వులో పుట్టింది కాబట్టి తామర పువ్వులు ఖచ్చితంగా ఉండేలాగా చూసుకోండి. అమ్మవారికి 4 చేతులు ఉంటాయి. 2 చేతులలో తామర పువ్వులు పెట్టి ఒక చేత్తో ధనాన్ని ఇస్తున్నట్లుగా మనం కింద డబ్బుల్ని పెడతాము. ఇంకొక చేత్తో ఆశీర్వాదం ఇస్తుంది. ఈ వ్రతం చేస్తున్నంతసేపు మనసుని ఎటువైపునకు పోనీయకుండా అమ్మవారి మీదనే ధ్యాస ఉంచుకొని ప్రశాంతంగా పూజ చేసుకోవాలి. ఇంకా అయితే పూజ మొదలు పెడుతున్నాను. ఇక్కడ కుంకుమ పూజ కోసం నేను ఒక ప్లేట్లో తమలపాకు తీసుకొని కుంకుమ పూజకి రెడీ చేసుకుంటున్నాను. అమ్మవారివి 108 అష్టోత్తర నామాలు ఉంటాయి కదా, అవి చదువుతూ ఉన్నప్పుడు కుంకుమని ఇలా ఈ ప్లేట్లో వేస్తూ ఉంటానన్నమాట. పువ్వులు కానీ, ఏవైనా పత్రాలు కానీ, పుష్పాలు కానీ, ఇంకా వెండి పుష్పాలు ఇలా దొరుకుతాయి కదా, అవైనా కూడా 108 సార్లు చదువుతున్నప్పుడు వేయచ్చు. లేదంటే కుంకుమార్చన అయితే కుంకుమ మాత్రమే వేస్తూ ఉండాలి. వ్రతానికి ఇలా స్టార్టింగ్లో అయ్యవారు చెప్తున్నట్లుగా నేను వరలక్ష్మి వ్రతం బుక్ తీసుకొని చదువుకుంటూ వ్రతాన్ని చేస్తున్నాను. ఆచమనీయం చెప్పుకొని చేతులు కడుక్కొని బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చెప్తారు కదా వాళ్ళు, అలా చేసి కళ్ళకు నీళ్ళు అద్దుకొని ఆ తర్వాత శుద్ధి చేసుకొని పూజ మొదలుపెట్టి మంత్రాలు చదువుకుంటూ చేసుకోవాలన్నమాట. ఇక్కడ ఈ బుక్లో చదువుతూ ఉన్నప్పుడు ఇది శుక్లపక్షమా, కృష్ణపక్షమా, డేట్ ఏంటి, ఇంకా గోత్రం ఏంటి, కుటుంబంలోని వాళ్ళ పేర్లు, ఇవన్నీ చెప్పేటప్పుడు గ్యాప్ ఉంటుంది. అక్కడ మన ఇంట్లో కుటుంబాన్ని పెద్దల యొక్క పేర్లన్నీ చెప్పుకుంటూ ఉండాలన్నమాట. కుటుంబ క్షేమ, ధైర్య, అభయ, విజయ, ఆయుర్, ఆరోగ్య, ఐశ్వర్య, అభివృద్ధ్యర్థం శ్రీ వరలక్ష్మీదేవి పూజాం కరిష్యే అని చెప్పి మొక్కుకోవాలి. ఏ పూజలు, మంత్రాలు ఇవన్నీ రాని వాళ్ళైతే శ్రీ మాత్రే నమః అని చెప్పేసి అమ్మవారిని 108 సార్లు ఈ నామాలు జపిస్తూ చదువుకున్నా కూడా సరిపోతుంది. లేదంటే సింపుల్గా కలసం చెంబు నీళ్ళల్లో కొబ్బరికాయ పెట్టి అమ్మవారిని పూజించుకున్నా కూడా సరిపోతుంది. అమ్మవారి పూజ చేయాలంటే నేనైతే ముందు రోజు సాయంత్రం కూడా పూజ చేస్తాను. ఈ రోజంతా వ్రతం చేస్తాను. నెక్స్ట్ రోజు కూడా ప్రసాదం నివేదన చేసి అమ్మవారిని ఖచ్చితంగా పూజిస్తాను. ఇప్పుడైతే శ్రీ వరలక్ష్మి అష్టోత్తర శతనామావళి
108 నామాలు చదువుతున్నాను. ఓం ప్రకృత్యై నమః, ఓం వికృత్యై నమః, ఓం విద్యాయై నమః, ఓం సర్వభూతహితప్రదాయై నమః, ఓం శ్రద్ధాయై నమః, ఓం విభూత్యై నమః, ఓం సురభ్యై నమః, ఓం పరమాత్మికాయై నమః, ఓం వాచ్యై నమః, ఓం పద్మాలయాయై నమః, ఓం పద్మాయై నమః, ఓం శుచయే నమః, ఓం స్వాహాయై నమః, ఓం స్వధాయై నమః, ఓం సుధాయై నమః, ఓం ధన్యాయై నమః, ఓం హిరణ్మయై నమః, ఓం లక్ష్మీ నమః, ఓం నిత్యపుష్టాయై నమః, ఓం విభావర్త్యై నమః, ఓం ఆదిత్యై నమః, ఓం దిత్యై నమః, ఓం దీప్త్యాయై నమః, ఓం రమాయై నమః, ఓం వసుధాయై నమః, ఓం వసుధారిణ్యై నమః, ఓం కమలాయ నమః, ఓం కాంతాయ నమః, ఓం కామాక్ష్యై నమః, ఓం క్రోధసంభవాయ నమః, ఓం అనుగ్రహప్రదాయై నమః, ఓం బుద్ధ్యై నమః, ఓం అనఘాయ నమః, ఓం హరివల్లభాయ నమః, ఓం అశోకాయ నమః, ఓం అమృతాయ నమః, ఓం దీపాయ నమః, ఓం తుష్టయే నమః, ఓం విష్ణుపత్యే నమః, ఓం లోకశోక వినాశిన్యై నమః, ఓం ధర్మనిలయాయై నమః, ఓం కరుణాయై నమః, ఓం లోకమాత్రే నమః, ఓం పద్మప్రియాయై నమః, ఓం పద్మహస్తాయై నమః, ఓం పద్మప్రియాయై నమః, ఓం పద్మాక్షే నమః, ఓం పద్మసుందర్యై నమః, ఓం పద్మోద్భవాయై నమః, ఓం పద్మముఖీయై నమః, ఓం పద్మనాభప్రియాయై నమః, ఓం రమాయై నమః, ఓం పద్మమాలాధరాయై నమః, ఓం దేవ్యై నమః, ఓం పద్మిన్యై నమః, ఓం పద్మగంధిన్యై నమః, ఓం పుణ్యగంధాయై నమః, ఓం సుప్రసన్నాయై నమః, ఓం ప్రసాదాభిముఖీయై నమః, ఓం ప్రభాయై నమః, ఓం చంద్రవదనాయై నమః, ఓం చంద్రాయై నమః, ఓం చంద్రసహోదర్యై నమః, ఓం చతుర్భుజాయై నమః, ఓం చంద్రరూపాయై నమః, ఓం ఇందిరాయై నమః, ఓం ఇందుశీతలాయై నమః, ఓం ఆహ్లాదజనన్యై నమః, ఓం పుష్ట్యై నమః, ఓం శివాయై నమః, ఓం శివకర్త్యై నమః, ఓం సత్యై నమః, ఓం విమలాయై నమః, ఓం విశ్వజనన్యై నమః, ఓం దారిద్ర్యనాశిన్యై నమః, ఓం ప్రీతిపుష్కరిణ్యై నమః, ఓం శాంత్యై నమః, ఓం శుక్లమాలాంబరాయై నమః, ఓం శ్రీయై నమః, ఓం భాస్కర్యై నమః, ఓం బిల్వనిలయాయై నమః, ఓం వరారోహాయై నమః, ఓం యశస్విన్యై నమః, ఓం వసుంధరాయై నమః, ఓం ఉదారాంగాయై నమః, ఓం హరిణ్యై నమః, ఓం హేమమాలిన్యై నమః, ఓం ధనధాన్యకర్తై నమః, ఓం సిద్ధ్యై నమః, ఓం త్రైణ్యసౌమ్యాయై నమః, ఓం శుభప్రదాయై నమః, ఓం నృపవేష్మగతానందాయై నమః, ఓం వరలక్ష్మై నమః, ఓం వసుప్రదాయై నమః, ఓం శుభాయై నమః, ఓం హిరణ్యప్రాకారాయై నమః, ఓం సముద్రతనయాయై నమః, ఓం జయాయై నమః, ఓం మంగళాదేవ్యై నమః, ఓం విష్ణువక్షస్థలస్థితాయై నమః, ఓం ప్రసన్నాక్ష్యై నమః, ఓం నారాయణ సమాశ్రితాయై నమః, ఓం దారిద్ర్యధ్వంసిన్యై నమః, ఓం సర్వోపద్రవవారిణ్యై నమః, ఓం నవదుర్గాయై నమః, ఓం మహాకాళ్యై నమః, ఓం బ్రహ్మ విష్ణు శివాత్మికాయై నమః, ఓం త్రికాలజ్ఞానసంపన్నాయై నమః, ఓం భువనేశ్వర్యై నమః.
ఇలా పూజ సంపూర్ణమైపోయిన తర్వాత మన మాంగళ్యానికి ఇంకా ఆ కుంకుమ బొట్టుని మనం పెట్టుకోవాలి. ఆ తర్వాత ఈ కుంకుమనంతా ఒక కుంకుమ భరణ వేసుకొని రోజు నేను ఇదే కుంకుమని పెట్టుకుంటాను. పూజ అయిపోయిన తర్వాత ప్రసాదాలు, అమ్మవారికి చీర, ఇంకా కొబ్బరికాయ కొట్టి హారతిచ్చుకొని నమస్కరించుకోవాలి. ఆడవాళ్ళైతే అర్ధ సాష్టాంగ నమస్కారము, పెద్దవాళ్ళైతే సాష్టాంగ నమస్కారం చేసి మొక్కుకోవాలి. ఏ అడ్డంకులు రాకుండా వ్రతం సంపూర్ణంగా కంప్లీట్ అయిందండి. ఇంకా వాయినాల కోసము బ్లౌజ్ పీసులు, గాజులు, పువ్వులు, తమలపాకులు, ఆకు, ఒక్క, తాంబూలము, ఇంకా శనగలు ఖచ్చితంగా వాయినంగా ఇవ్వాలి. ఇంకా మనం చేసుకున్న పరమాన్నాన్ని ప్రసాదంగా అందరికీ పంచిపెట్టచ్చు. మా వారు ఇవాళ హాఫ్ డే ఆఫీస్కి వెళ్ళలేదు, వ్రతం అంతా కంప్లీట్ అయిన తర్వాతే వెళ్తాలే అని చెప్పినాడు. పూజ అంతా అయిపోయిన తర్వాత ముందు వాయినాలన్నీ సెట్ చేసుకొని అక్కడ టేబుల్ మీద రెడీ చేసి పెట్టుకున్నాను. అష్టలక్ష్మీదేవులు 8 మంది అని చెప్పేసి కనీసం 8 మందికైనా వాయినం ఇద్దాం అనుకున్నాను. ఇంకా పూజ అయిపోయిన తర్వాత ఫస్ట్ మన హస్బెండ్ దగ్గర ఆశీర్వాదం తీసుకోవాలన్నమాట. మా వారితోటి బొట్టు పెట్టించుకొని అక్షింతలు వేయించుకొని కాళ్ళు ముక్కుకొని ఆశీర్వాదం తీసుకున్నాను. కెమెరా ఆయనే పట్టుకొని ఉన్నాడు, కాళ్ళు కూడా కనిపించాలి అని చెప్పిన. కాళ్ళు కనిపించట్లేదంట, పొట్ట అడ్డం ఉంది. కొంచెం కష్టపడి కాళ్ళు కనిపించేలాగా వీడియో తీసినాడు. ఇదిగోండి, వాయనంలో ఏమి ఇస్తున్నానంటే ప్లేటు, బ్లౌజ్ పీసు, ఆకు, ఒక్క, పసుపు, కుంకుమ, తాంబూలము, అరటిపళ్ళు, గాజులు, ఒక పండు, శనగలు, ఇంకా ప్రసాదం. ఆ తర్వాత నేను తులసి చెట్టు పూజ చేస్తున్నాను. ప్రసాదాలన్నీ తీసుకొచ్చి తులసి చెట్టు దగ్గర పెట్టి, ఇక్కడ పక్కన ఉసిరి చెట్టు అన్నమాట. ఫస్ట్ వాయనము తులసి చెట్టుకే పెడుతున్నాను. ఇక్కడ పువ్వులు పెట్టేటప్పుడు వీడియో తీయడం మర్చిపోయాము. ఒక్క తులసి చెట్టులోనే గౌరీదేవి, లక్ష్మీదేవి, సరస్వతీదేవి ముగ్గురు అమ్మవార్లు ఉంటారంట. అందుకే ప్రతిరోజు తులసి చెట్టు పూజ చేస్తాను. ఫస్ట్ వాయనము ఇక్కడే ఇస్తాను. ఇంకా ఇదేమో సాయంత్రం వ్యూ అన్నమాట. సాయంత్రం మళ్ళీ పూజ చేసుకున్నాం కదా, ఎలా ఉందో ఒకసారి మీకు అందరికీ చూపిద్దామని ఈ వీడియో తీశాను. ఇదిగోండి, నైట్ వ్యూ ఇలా ఉంది. పూజకి ముందే ఇల్లంతా శుభ్రం చేసుకొని కొంచెం ఇలా మార్చేసాను అన్నమాట. ఇంకా టీవీలో అమ్మవారి పాటలు పెట్టుకొని ఆ రోజు సాయంత్రం అంతా అమ్మవారినే తలుచుకుంటూ ఉన్నాము. హైదరాబాద్లో ఇక్కడ ఈవినింగ్ అయితే వర్షాలు పడుతున్నాయి కాబట్టి అందరినీ పొద్దున్నే పిలిచి అప్పుడే ఇచ్చేశాను. ఇంకా కొంతమంది రావాలన్నమాట. వీడియో తీస్తానంటే ఎవరు వద్దు వద్దు అన్నారు. అందుకే ఎవరిని వాయినాలు ఇచ్చేటప్పుడు వీడియోలో పెట్టలేదు. కానీ తను శ్రీదేవి గారు మా ఇంటి పక్కనే ఉంటారు. వీడియో పెడతానంటే ఒప్పుకున్నారు వీళ్ళు. అందుకే వీళ్ళని వాయినం ఇచ్చేటప్పుడు చూపిస్తున్నాను. దేవుళ్ళైనా సరే భూమి మీదకి రావాలంటే మనుషుల రూపంలోనే రావాలి. అందుకే మనుషుల రూపంలో ఉన్న అమ్మవార్లకి మనం ఇలా వాయినం ఇచ్చి మన పూజని నెరవేర్చుకుంటాము. బొట్టు పెట్టి శ్రీమాత్రే నమః అని పిలిచి కాళ్ళకి పసుపు రాసి వాయనాన్ని సమర్పిస్తాము. ఇస్తినమ్మ వాయనము అని అంటే పుచ్చుకుంటినమ్మ వాయనము అని వాళ్ళు చెప్పాలి. వచ్చినది ఎవరమ్మా అని అడిగితే వాళ్ళ పేరు చెప్పకుండా నేను శ్రీ మహాలక్ష్మినే అని చెప్పాలి.
ఆ తర్వాత కోరితినమ్మ వరము అంటే ఇస్తినమ్మ వరము అని చెప్పి మనకి వరాన్ని ఇస్తారనమాట. ఇంకా రేపే రాఖీ పౌర్ణమి కూడా వచ్చిందండి ఈసారి. ఈ నెల మొత్తము ఎప్పుడైనా చేతికి మనం దారాలు కట్టుకోవచ్చు. ఫ్రెండ్షిప్ డే కూడా ఈ నెలలోనే వస్తుంది. రాఖీ పండగ ఇంకా ఇలాంటి వ్రతాలప్పుడు కూడా చేతికి పసుపు దారాన్ని కట్టుకోండి, అది చాలా మంచిది. ఇంకిప్పుడు వాళ్ళ అమ్మాయికి కూడా నేను వాయనం ఇస్తున్నాను. ఎంతో ఆప్యాయంగా పలకరిస్తూ ఉంటారు శ్రీదేవి గారు. మేము ఎప్పుడు ఈవినింగ్ ఇక్కడ వాకింగ్ చేస్తూ ఉంటాము, ఎంతో క్లోజ్గా ఉంటాము. మీరు నా యూట్యూబ్ కమెంట్స్లో కూడా చూడొచ్చు. కమ్యూనిటీలో ఎక్కువ తనే కమెంట్స్ పెట్టింది. నన్ను ఎప్పుడు కూడా ఎంకరేజ్ చేస్తూ ఉంటుంది. మా పిల్లలు, ఈ అమ్మాయి వీళ్ళందరూ కూడా చిన్నప్పుడు ఆడుకుంటూ ఉండేవాళ్ళు. ఇప్పుడు అందరూ పెద్దవాళ్ళు అయిపోయారు. తనకి కూడా ఇస్తినమ్మ వాయనం అంటే పుచ్చుకుంటినమ్మ వాయనం అని చెప్పి నవ్వుతుంది. అక్షింతలు వేయమంటే వద్దులే ఆంటీ, నేను నీకన్నా చిన్నదాన్ని కదా అని చెప్పి వద్దని చెప్పింది. అయితే అమ్మవారికి అక్షింతలు సమర్పించమని చెప్పి అడిగాను. వాయనం తీసుకున్న తర్వాత పువ్వులు అక్షింతలు తీసుకొని అమ్మవారికి సమర్పిస్తే మన పూజ కంప్లీట్ అయిపోతుంది. ఇంటికి వచ్చిన ముత్తైదువుల అందరితోనూ కూడా ఇట్లా అమ్మవారికి అక్షింతలు వేయించాను. అంటే వాళ్ళు వాయనం తీసుకున్నారు అని చెప్పి అమ్మవారిని ముక్కొని చూసి వెళ్తారనమాట. ఇంకా ప్రసాదాలు కూడా అందరికీ పంచిపెట్టాను. ఇంకా వీళ్ళని చాలామంది పిలిచారంట, వాళ్ళ ఇళ్ళకి కూడా వెళ్ళి వాయనం తీసుకోవాలి అని చెప్పారు. నన్ను కూడా పిలిచారండి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు. నేను కూడా వెళ్ళి పొద్దున్నే వాయనం తీసుకొని వచ్చేసాను. ఇదండి ఇవాల్టి నా వరలక్ష్మి వ్రతం పూజ అండ్ వీడియో. మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. మీరు కూడా కింద ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.